అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం గ్రాట్యుటీ అమలును కేంద్రంపై నెట్టివేస్తూ కాలాన్ని గడిపింది. అంగన్వాడీలకు 50 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో గ్రాట్యుటీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే దీనికి ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు మొగ్గు చూపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో ఇవ్వనుంది. గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా 10 కోట్లు భారం పడే అవకాశం ఉందని అధికారులు లెక్క కట్టారు. ఈ నిర్ణయంతో 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదవి విరమణ సమయంలో ఏకమొత్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు 1,00,000, ఆయాలకు 40,000 ఇస్తున్నారు. ఏటా 600 మంది అంగన్వాడీ కార్యకర్తలు, మరో 700 మంది వరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పదవి విరమణ పొందుతున్నట్లు అధికారులు అంచనా. వీరికి పదవి విరమణ ప్రయోజనం కింద చెల్లింపులలో ఏటా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రభుత్వానికి వ్యయమవుతున్నట్లు లెక్క తేలింది. గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15 రోజులు వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు 11,500 వేతనం. ఇందులో 15 రోజులు వేతనం అంటే 5,750 రూపాయలు వస్తుంది. అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు 35 ఏళ్లు. 62 ఏళ్లు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే 27 ఏళ్లు సర్వీస్లో ఉన్నట్లు. ఆ ప్రకారం ఆమెకు 1.55 లక్షల గ్రాట్యుటీగా వస్తుంది. 25 ఏళ్లకు 30 ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేరిన వారికి ఇంకా ఎక్కువ గ్రాట్యుటీగా అందుతుంది. సర్వీసు ఆధారంగా కొందరికి 2 లక్షల నుంచి 2.20 లక్షల వరకు గ్రాట్యుటీ అందించే అవకాశం ఉందని అధికారులు లెక్కగట్టారు. ఆయాలకు నెలకు 7,000 కాగా వారికి సర్వీస్కు అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది. ఏటా జరిగే పదవి విరమణకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపునకు 20 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో అమలు. దేశవ్యాప్తంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీ గ్రాట్యుటీ అమలవుతుంది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కేసులో అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం అమల్లోకి తెచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు అంగన్వాడీల పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. కాబట్టి 2026 జనవరి వరకు పదవి విరమణలు ఉండవని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత జరిగే పదవి విరమణకు గ్రాట్యుటీ అమల్లోకి వచ్చింది.